హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మామిడికాయలతో మామిడికాయ పులిహోర. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ మామిడికాయ పులిహోరకి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వీటికి కావలసినవి: ఉడికించుకున్న కప్పు అన్నం, సాల్ట్, తరిగిన మామిడికాయ తురుము, ఆయిల్, ఇంగువ, కరివేపాకు, అల్లం, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, మినప్పప్పు, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, జీడిపప్పు, మిరియాలు. ఇప్పుడు వీటి తయారీ చూద్దాం. ముందుగా ఒక కళాయిని తీసుకొని స్టవ్ పై పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఈ కళాయి కొద్దిగా వేడయ్యాక ఇందులోకి ఆయిల్ని తీసుకొని వేసుకుందాం. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ శనగపప్పును వేసుకుందాం. ఈ శనగపప్పు కొద్దిగా వేడయ్యాక ఇందులోకి 1 స్పూన్ మినప్పప్పును తీసుకుని వేయించుకుందాం. ఈ శనగపప్పు మినప్పప్పు వేయించుకున్న మిశ్రమంలోకి ఇప్పుడు ఎండు మిరియాలను వేసుకుందాం. ఒకసారి ఇందులోకి పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇవి బ్రౌన్ రంగు వచ్చే వరకు బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఈ పోపులోకి ఆవాలను వేసుకుందాం. తర్వాత జీలకర్రను 1 స్పూన్ వేసుకుందాం. బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా వేయించుకున్న ఈ పోపులోకి ఇప్పుడు జీడిపప్పును కూడా తీసుకుని వేయించుకుందాం, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు ఇందులోకి 2 తరిగిన ఎండుమిర్చిని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని అల్లాన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఈ పోపునంతటిని బాగా కలుపుకుందాం. ఇలా ఈ పోపులోకి ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చిని వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపిన ఈ పోపులోకి 1 స్పూన్ పసుపుని వేసుకుందాం. ఒకసారి బాగా ఈ పసుపుని ఈ పోపు అంతటికి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న ఈ పోపులోకి ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును తీసుకొని వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఇంగువను తీసుకుందాం. ఒకసారి బాగా వేయించుకుందాం. ఇప్పుడు తరిగిన మామిడికాయ తురుమును కూడా వేసి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకుందాం. ఇలా వేగిందండి. ఈ వేగిన ఈ మామిడికాయ తురుములోకి 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న ఈ పోపులోకి ఇప్పుడు 1 కప్పు రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని అంతటికి ఈ పోపు బాగా కలిపేలాగా బాగా కలుపుకుందాం, మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుకున్న ఈ పోపు మొత్తం మిశ్రమానికి, అన్నానికి మొత్తం పడుతుందండి పోపు అంతా. ఇలా తయారైందండి. ఇప్పుడు ఇలా తయారైన ఈ మామిడికాయ పులిహోరని ఒక ప్లేట్లోకి తీసుకుందాం నెమ్మదిగా. అంతే అండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.